చర్చ్ లో ఈస్టర్ పండుగ సందర్భంగా ఆదివారం రోజున యేసుక్రీస్తు పునరుత్థానమును ఘనంగా జరుపుకున్నారు. విశ్వాసులు ఉదయం నుంచే చర్చకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు, స్తోత్ర గీతాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. ఈ సందర్భంగా పాస్టర్ పిఎస్ఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రార్థన సమావేశంలో విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ముఖ్యంగా పిఎస్ఆర్ ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది. యూదులు, పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రజలు అనేకులు ఆయన మీద నేరం మోపారు. ఏమవ్వాలి? ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు చెప్పండి. ఎక్కడున్నారు అందరూ? ఎస్, ఎంఐ గ్రామంలో నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు యేసుక్రీస్తు చెప్తున్నారు. మీకు విషయం తెలుసా? మనం పోయిన అడుగుపోయిన ఆధారం ఏం నేర్చుకున్నాం? ఒక వేశ్య దేవుల వారికి ఏం చెప్పింది? ఒక వేశ్య యెహోషువ స్తోత్రం, మీరు చూడండి, ఎరికో పట్టణాన్ని మీరు చూసి రండి స్తోత్రం అని వెళ్ళినప్పుడు అక్కడ వేశ్య పేరు రాహాబ్ ఏం చెప్తుంది? మీ దేవుడి గురించి మేము విన్నాం. హల్లెలూయా. మీ దేవుడి గురించి మేము విన్నాం. ఈ వేశ్య వాళ్ళకి చెప్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు గురించి యేసుక్రీస్తుకి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే యేసుక్రీస్తు అన్న సంగతి వారికి తెలియదు. యేసుక్రీస్తు ఎలా వచ్చారంటే సమాధిలో నుండి వచ్చారు. అర్థమవుతుంది? అందుకొరికే అక్కడ చూడండి వాక్యం ఏమున్నది? ఈ లూకా సువార్తలో ఏమున్నదంటే క్రీస్తు నాకు కింద వచ్చిందమ్మా, ప్రధాన యాజకులను ఆయనను మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించు. నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించుటిమి. ఇదిగాక జరిగి నేటికి 3 దినములైనది. దేవుని స్తోత్రం. ఎన్ని దినములైంది? ఈ రోజుకు 3 దినములైందయ్యా. ఇది జరిగిపోయి 3 రోజులు అయిపోయింది. 3 రోజుల నుంచి మీకు తెలియదా అని యేసుక్రీస్తు గురించి ఆయనకే చెప్తున్నారు. ఎందుకంటే వారి మనోనేత్రములు మూయబడినవి కాబట్టి. మంచిది. కింద వచ్చింది. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి ఎద్దుకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు మాకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పారని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసేది. అంటే ఆశ్చర్యం, ఆలోచింపజేసేటువంటి విధానం, విషయం కలగజేశారు. అంటే ఆలోచింపజేసేటువంటి విధానం. ఇది ఎలాగో సాధ్యమైనది? ఇది నిజంగా కనబడ్డారా? నిజంగా లేచారా అని మేము ఆశ్చర్యపోయాం. మేము భయపడ్డాం, మేము దిగులు చెందాం, మేము ఒక్కసారి ఉరికి పడ్డాం. స్తోత్రం. మేము నమ్మలేని పరిస్థితి మాది అని చెప్తున్నారు. అప్పుడు 24వ వచనంలో మాతో కూడా ఉన్న వాళ్ళు కొందరు సమాధి ఎదుకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొని గాని ఆయన చూడలేదని ఆయనతో చెప్పి, అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదని వారితో చెప్పి. ఇప్పుడు ఏమంటున్నాడు వారు? యేసుక్రీస్తు చెప్పండి. నమ్మని మందమతుల అంటే అర్థం ఏంటండి? మతి మరుపు లేని ప్రజలు, ఆలోచన లేని ప్రజలు మీరు, మర్చిపోయే ప్రజలు మీరు. జ్ఞాపక శక్తి ఉండాలి. మతి మరుపు, చాలా మందికి మతి మరుపు, నాకు కూడా మతి మరుపు ఉంటుంది. అంటే నేను మందమతిగా అప్పుడప్పుడు మతి మరుపు తెలుస్తాం. కొన్ని మర్చిపోతాం.
నేను ఇక్కడ యేసుక్రీస్తు వారిని కూడా మందమతులారా, నేను మిమ్మల్ని అడుగుతాను, పోయిన వారం ఏం వాక్యం చెప్తున్నామంట, నేను స్తోత్రం అదేదో ఉండే అంట, ఏదో చెప్పారు అంట. అవునవును, నోటి దాకా వచ్చింది కానీ చెప్పడానికి వస్తలేదంట, గుర్తుకున్నది కానీ చెప్పడానికి వస్తలేదు అంట. దానికి స్తోత్రం. అంటే దీన్ని ఏమంటాం? మర్చిపోతాం. కొన్ని మనకేముండదు, గుర్తుండదు. దానికి స్తోత్రం. ఇక్కడ వారి జీవితంలో కూడా అదే, వాళ్ళు మర్చిపోయారు. చెప్పాడు కదా ఆయన మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, చెప్పాడు కదా ఆయన యోహాను సువార్త 11వ అధ్యాయంలో, చెప్పాడు కదా ఆయన దేవుని స్తోత్రం యోహాను సువార్త 2వ అధ్యాయంలో, చెప్పాడు కదా ఆయన ఏకాంతంగా తన శిష్యులతో చెప్పాడు కదా ఆయన స్తోత్రం అది కాళ్ళతో చెప్పాడు కదా ఆయన కుర్చీలోని సీమోనితో ఆయన కూర్చున్నప్పుడు, భోజనానికి కూర్చున్నప్పుడు పాపాత్మురాలు ఒక అత్తరుని తీసుకుని వచ్చి ఆయన చెప్పాడు కదా, ఇది నా పునరుత్థానానికి సూచనగా ఈమె చేస్తుందని. ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్ని మార్లు చెప్పాలి, అది మర్చిపోయారు. అందుకోసమే మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించిన అగత్యము కాదా? స్తోత్రం. అక్కడ చూడండి 29వ వచనం, వారు సాయంకాలము కావచ్చినది, రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతము చేసి గనుక ఆయనతో వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళింది. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారిని పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యురాయను, అంటే మాయమైపోయాడు. ఏం చేశాడు ఆయన? చెప్పండి. రొట్టెని మనం ఎక్కిస్తున్న రొట్టె, ఆయన రొట్టెను విరిచినప్పుడు గుర్తుపట్టారు. ఎందుకు రొట్టె విరిచినప్పుడే గుర్తుపట్టాలే? యేసయ్య. చెప్పండి. రొట్టెను విరిచినప్పుడే యేసుక్రీస్తును వారు ఎందుకు గుర్తుపట్టవలసి వచ్చింది? స్తోత్రం. ఆయన చూడండి, ప్రజలందరి మీద కనికరపడి ప్రజలందరికీ భోజనం పెట్టే విధానం చూసి 5,000 మందికి ఆహారం పెట్టిన వాడు అని వాళ్ళు గుర్తుపట్టారు. ఆయన రొట్టె విరిచే విధానం ఒక క్రమం, ఒక పద్ధతి, స్తోత్రం, ఒక క్రమశిక్షణ, ఒక విధానం, ఒక ఊందత, ఒక గౌరవం. ఆయన పని అందుకే ఆయన క్రియల్లోనూ శక్తిలోనూ మాటల్లోనూ ప్రవక్త అయి ఉండడు. స్తోత్రం. ఆయన క్రియలో విధానం, మాటలో ఒక విధానం, కార్యం చేయడంలో ఒక విధానం, ఆయన విధానం వేరు. స్తోత్రం కదా. అందుకే ఆయన గుర్తుపట్టారు. స్తోత్రం. ఆయన 12 మంది రౌండ్ కూర్చున్నప్పుడు కూడా ఆయన రొట్టె విచ్చే విధానం ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. స్తోత్రం. మనం చేసే పనిలో కూడా, మనం మాట్లాడుతున్న మాటల్లో, మనం చేస్తున్న పనిలో, మనం ఏదైతే ఉంటామో అందులో క్రమం, అందులో ఒక విధానం, ఒక క్రమశిక్షణ, ఒక ముందతనం, ఒక భయం, ఒకలాంటి ఆశ్చర్యాన్ని కలగజేసే విధంగా మనం ఉండాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకొరికే వాళ్ళు అప్పుడు వరకు గుర్తుపట్టిన అక్కడి నుంచి ఏమైపోయాడు యేసయ్య? చెప్పండి. ఏమైపోయాడు? అదృష్టుడై పోయాడు. దేనికి స్తోత్రం.